చాప్టర్ 2లో గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ చూసాం. దాని కంటిన్యూషన్ వీడియో చాప్టర్ 2లో వీడియో నెంబర్ 2. టాపిక్ వచ్చేసరికి కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 90 degreesకి 20, 70 ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్. అదేవిధంగా 60, 30, 45 ఈ 45, 20 అలాగే 20 రాసా 25, 65 ఏ రెండింటిని కలిపితే 90 degrees వచ్చిందో ఆ రెండింటిని ఏమంటాం? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు టీటా కామా 90 మైనస్ టీటా, అదేవిధంగా 45 ప్లస్ టీటా, 45 మైనస్ టీటా, ఇలాంటివి అనమాట కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇలాంటి యాంగిల్స్ ఉన్నప్పుడు ఏంటిది? హైట్కి, రేంజ్కి, టైంకి కొన్ని రిలేషన్స్ ఉన్నాయన్నమాట. అవి తెలుసుకున్నప్పుడు ప్రాబ్లం చేయడానికి కొంచెం ఈజీ అవుతుంది. అందులో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏంటిది? ఇది గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్లో ఏంటిది? ఈ విధంగా, ఓకేనా? ఈ విధంగా వెళ్ళినప్పుడు దీని ఏంటిది? హారిజంటల్, ఇది రేంజ్ అని, దీన్ని ఏం చేద్దాం? హైట్ అని, రేంజ్, హైట్ అని, టోటల్ టైము మొత్తం ఈ విధంగా. ఇప్పుడు ఇదేంటిది? ఇది టీటా. ఏంటిది? టీటా. అదే ఇంకో 90 మైనస్ టీటాతో, 90 మైనస్ టీటాతో, 90 మైనస్ టీటాతో ఇలాగని ప్రొజెక్ట్ చేసినట్టయితే ఏంటిది? ఇది ఈ పెద్దది 90 మైనస్ టీటా. దీని యొక్క రేంజ్ అనేది రెండిటికి సేమ్ ఎట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ దగ్గర. అలాంటివి చూద్దాం. ఫస్ట్ రేంజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎట్ టీటా. ఫార్ములా ఏంటిది? అది రేంజ్ వచ్చేసరికి రేంజ్ ఫార్ములా వచ్చేసరికి ఏంటిది? యూ స్క్వేర్ సైన్ 2 టీటా బై జీ. ఆర్ 90 మైనస్ టీటా. ఎక్కడైతే టీటా ఉందో అక్కడ 90 మైనస్ టీటా పెడితే సరిపోయింది. సైన్ 2 టీటా ఏంటిది? ఇది సైన్ 2 టీటా. దీనిలో నేను టీటా ప్లేస్లో ఏంటిది 90 మైనస్ టీటా కానీ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఏమొచ్చింది? ఇది 180 2 టీటా, ఓకేనా? సైన్ 180 ఏంటిది? అది సింబల్ మారదు. ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చింది? మళ్ళీ సైన్ 2 టీటా గానే వచ్చింది. కాబట్టి ఆర్ 90 మైనస్ టీటా వాల్యూ సేమ్ ఈ విధంగానే వచ్చింది. ఇందువలన ఏంటిది? టీటా దగ్గర ఇసిరినప్పుడు దాని యొక్క రేంజ్ 90 మైనస్ టీటా యాంగిల్ దగ్గర సేమ్ అదే వెలాసిటీ యూతో ఈ యాంగిల్ దగ్గరనో ఇంకోటి 90 మైనస్ టీటా యాంగిల్ దగ్గర ఇలా విసిరినప్పుడు రేంజ్ అనేది సేమ్ వచ్చింది అనమాట. కాబట్టి ఆర్ టీటా బై ఆర్ 90 మైనస్ టీటా ఆల్వేస్ 1. ఈ యొక్క రిజల్ట్ అనేది గుర్తుపెట్టుకుంటే ఉపయోగపడింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది? హైట్. ఏంటిది? హైట్ ఎట్ టీటా ఫార్ములా ఏంటిది? ఇది మ్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై 2g. అదేవిధంగా హైట్ ఎట్ 90 మైనస్ టీటా దగ్గర ఏమొచ్చింది? ఇది టీటా ప్లేస్లో 90 మైనస్ టీటా అయితే సైన్ కాస్ అవుతుంది. ఇది కాస్ స్క్వేర్ టీటా బై 2g అనమాట. ఇప్పుడు హెచ్ టీటా బై హెచ్ 90 మైనస్ టీటా ఏమైతుంది? ఇది టాన్ స్క్వేర్ టీటా. ఇది ఒక రిజల్ట్. తర్వాత ఏంటిది? టైం కూడా రిలేషన్ ఉంది కదా. టైం ఎట్ టీటా ఫార్ములా వచ్చేసరికి ఏమొచ్చింది? అది 2u ఇదేమొచ్చింది? ఇది 2u సైన్ టీటా బై జీ. అలాగే 90 మైనస్ టీటా దగ్గర ఏమొచ్చింది? 2u కాస్ టీటా బై జీ. సేమ్ దీనికి లాగా ఈ విధంగా రేషియో రాసుకున్నట్లయితే మనకి ఈ విధంగా 90 మైనస్ టీటా ఏమొచ్చింది? ఇది టాన్ టీటా. ఈ రిజల్ట్లు అనేది ఉపయోగపడతాయి అనమాట. నెక్స్ట్ హైట్ వచ్చేసరికి ఇప్పుడు ఏంటిది? ఇలా స్ట్రైట్గా ఇలా వేసినప్పుడు ఏంటిది? వి వెలాసిటీ ఇలా వేసినప్పుడు ఇది మ్యాక్సిమం ఎంత హైట్కి అయితే వచ్చిద్దో దీన్ని హెచ్ గాను, సేమ్ అదే విధంగా ఇది ఏది విత్ రెస్పెక్ట్ టు టీటాతో సేమ్ అదే వెలాసిటీతో ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏంటిది?
ఈ హైట్ h1 అనుకుంటే సేమ్ అదే విధంగా కాంప్లిమెంటరీ యాంగిల్తో కానీ ప్రొజెక్ట్ చేసినట్లయితే కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 90 - θ ప్రొజెక్ట్ చేసినప్పుడు అది వెళ్ళే హైట్ h2 కానీ అనుకున్నట్టయితే దీని యొక్క రిజల్ట్ ఏమొచ్చింది h ఈజ్ ఈక్వల్ టు h1 ప్లస్ h2. ఓకేనా? ఇది వచ్చేసరికి ఒక 70 మీటర్ హైట్ వెళ్ళినట్టయితే ఇది వచ్చేసరికి ఒక 30 మీటర్ వెళ్ళినట్టయితే ఫార్ములా ప్రకారం ఏంటిది ఇది ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి యొక్క సమ్. అప్పుడు ఇది ఎంత అవుతుంది 40 అవుతుంది. ఆ విధంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు ట్యాన్ టైమ్ ఎట్ టీ టైమ్ ఎట్ 90 - θ ఈ రెండింటికి రిలేషన్ చూద్దాం. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే ఏమొచ్చింది ఇది 2 ఇంటూ యూ స్క్వేర్ ఏంది సైన్ θ కాస్ θ ఇక్కడ ఇంకో 2 ఉంది కదా, కింద జీ ఇంటూ జీ. ఇక్కడ ఫార్ములా చూస్తే ఏమొచ్చింది ఇది 2 ఇంటూ ఇది ఏ ఫార్ములాకి వచ్చేస్తుంది ఇది రేంజ్ అనమాట. ఇదేంటిది ఇది రేంజ్ 2r/g ఈజ్ ఈక్వల్ టు t 90 - θ. ఇది ఒక రిలేషన్ అనమాట. ఇప్పుడు టైం టేకెన్ అట్ θ యాంగిల్ దగ్గర సపోజ్ ఇది 4 సెకండ్స్ అనుకో, ఇది వచ్చేసరికి ఇది ఒక 8 సెకండ్స్ టైం పట్టింది అనుకో, రేంజ్ ఎంత క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనుకో, రేంజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు ఏమైతుంది 4 ఇంటూ 8, ఇది వెళ్ళేవాడికి జీ వాల్యూ 10 అని తీసుకుంటే ఇది 2, ఇదంతా ఇది 2, ఇదంతా 160 మీటర్స్ అనేది రేంజ్ అనేది ఈ విధంగా ఫార్ములా ద్వారా మనకి తెలిసిపోయింది అనమాట. ఈ ఫార్ములాస్ అనేది తెలుసుకోవడం అవసరం అన్నమాట. నెక్స్ట్ ఇంకో టాపిక్ వచ్చేసరికి ఏం చూద్దాం, హారిజెంటల్గా ప్రొజెక్టైల్ చేసినప్పుడు చూద్దాం. హారిజెంటల్ ప్రొజెక్టైల్కి వెళ్ళే ముందు ఇంకొక చిన్న టాపిక్ ఇది ఏంటిది, ఇది మ్యాక్సిమం రేంజ్ అనమాట. మ్యాక్సిమం రేంజ్ కనుక్కోవడానికి ఏ విధంగా అంటే తెలుసు, ఇలా ప్రొజెక్ట్ చేసినప్పుడు మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళిద్ది, ఇలా ఉంది ఇక్కడ నుంచి ఇలా వి వెలాసిటీతో ఇలా ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆర్ మ్యాక్సిమం ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అంటే ఏ యాంగిల్ దగ్గర. ఓకేనా? థీటా చూద్దాం. రేంజ్ ఫార్ములా ఏంటిది ఆర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ స్క్వేర్ సైన్ 2θ బై జీ. ఓకేనా? మ్యూ స్క్వేర్ సైన్ 2θ బై జీ. ఇది మ్యాక్సిమం ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ఈ వాల్యూ ఇగో ఈ రెండు అలాగే ఉంటాయి. ఓన్లీ థీటాతోనే మనం దీన్ని వేరీ చేయొచ్చు. ఇది ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, ఈ వాల్యూ మ్యాక్సిమం అయినప్పుడు ఇది మ్యాక్సిమం అయితే ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఇంక్రీజ్ అవుతుంది. సైన్ 2θ మ్యాక్సిమం ఎక్కడి వరకు వెళ్ళొచ్చు 1 వరకు వెళ్ళింది. 1 ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ఇది థీటా అనేది 45 డిగ్రీస్ దగ్గర అట్ 45 డిగ్రీస్ దగ్గర 1 అవుతుంది. అందువలన ఇప్పుడు ఏమైంది, ఇది మ్యాక్సిమం రావాలంటే థీటా 45 డిగ్రీస్ ఉంచినట్లయితే ఇది 1 అవుతుంది. అప్పుడు మ్యూ స్క్వేర్ బై జీ ఈజ్ ద ఆర్ మ్యాక్సిమం. ఏంటిది ఆర్ మ్యాక్సిమం మ్యూ స్క్వేర్ బై జీ అనమాట. ఇప్పుడు హైట్ ఎంతవరకు వెళ్ళిద్ది, హైట్ ఏంటిది అది హైట్. హెచ్ ఫార్ములా ఏంటిది హైట్కి, హైట్ వచ్చేసరికి మ్యూ స్క్వేర్ ఏంటిది సైన్ స్క్వేర్ థీటా బై మ్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g అనమాట. సైన్ 45 ఇదేంటిది థీటా దగ్గర ఏంటిది ఎట్ మ్యాక్సిమం ఆర్ కండిషన్ దగ్గర హైట్ ఎంతవరకు వెళ్తుంది, ఈ హైట్ ఎంత సైన్ 45 ఎంత, సైన్ 45 ఎంత 1/√2. ఇప్పుడు నేను సైన్ స్క్వేర్ 45 అంటే ఎంత 1/√2 ఎంత అవుతుంది, ఇది 1/2 అవుతుంది. మ్యూ స్క్వేర్ బై 2g ఇంటూ 1/2 ఎంత వచ్చింది, మ్యూ స్క్వేర్ బై 4g హైట్. ఇది వచ్చేసరికి ఏంటిది ఇది మ్యూ స్క్వేర్ బై జీ అంటే ఏంటిది ఇది ఆర్ మ్యాక్సిమం. ఏంటిది ఆర్ మ్యాక్సిమం. కాబట్టి ఈ రెండింటికి మనం ఏ రిలేషన్ రాసుకోవచ్చు, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మ్యాక్సిమం డివైడెడ్ బై 4. ఇక్కడ ఒక రిలేషన్ వచ్చింది. దీన్ని కూడా గుర్తుపెట్టుకుంటే మనకి తర్వాత ప్రాబ్లమ్స్ కూడా ఈజీ అవుతుంది. హెచ్ ఈక్వల్ టు ఆర్ మ్యాక్సిమం ఇది. ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం. ఏంటిది, ఒక పర్సన్ అనే అతను మ్యాక్సిమం రేంజ్ ఇచ్చాడు. ఇఫ్ ద పర్సన్
మాక్సిమం రేంజ్ ఏంటి? ఆర్ మాక్సిమం ఇఫ్ ఆర్ మాక్సిమం ఈక్వల్ టు 40 మీటర్స్ దెన్ వాట్ ఈస్ ద హెచ్ మాక్సిమం he can త్రో. ఏమంటున్నాడు? ఆర్ మాక్సిమం ఇంత వచ్చింది. అప్పుడు మాక్సిమం హైట్ ఎంతవరకు ఇసరగలడు? మాక్సిమం హైట్ అంటే ఎలా? మాక్సిమం హైట్ అనేది ఇలా వర్టికల్‌గా ఇసిరినప్పుడు మాక్సిమం హైట్ అనేది పాసిబుల్ అయ్యిద్ది. ఇలా ఉన్నప్పుడు. ఇప్పుడు థీటా అనేది 90 డిగ్రీస్ దగ్గర ఉన్నప్పుడు. 90 డిగ్రీస్ దగ్గర ఉన్నప్పుడు. ఇప్పుడు నాకేం కావాలి? హైట్. ఓకేనా? హైట్ కావాలి. ఇప్పుడు దీనికోసం నాకు ఏం కావాలి ఇది? S is equal to ut plus of at square. ut plus of at square. ఆ! ఇక్కడ క్వెషన్‌లో మనకి టైమ్ గాని అలాంటివి ఏమైనా ఇచ్చాడా? ఇక్కడ ఇచ్చిన వెలాసిటీ ఎంతో తెలీదు. టైమ్ తెలీదు. 2 అన్నౌన్స్ ఉన్నాయి. ఇంకో ఈక్వేషన్ మనకేముంది? v² - u² 2as. ఇక్కడొచ్చేసరికి మాక్సిమం హైట్ ఎప్పుడెళ్ళిద్ది? v ఫైనల్ అనేది 0 అయినప్పుడు. v ఫైనల్ 0 అయినప్పుడు అప్పుడేమైద్ది ఇది? u²/2g ఈస్ ద h మాక్సిమం. ఇదనమాట. ఇప్పుడు నాకు u తెలిస్తే హైట్ అనేది వచ్చేసిద్ది. యూ కావాలి. కానీ ఇచ్చిన హింట్ ఏంటిది? ఆర్ మాక్సిమం ఈక్వల్ టు 40 అనమాట. ఆర్ మాక్సిమం ఇందాక ఫార్ములా ఏంటిదది? ఇందాక ఫార్ములా వచ్చేసరికి ఆర్ మాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? μ² / g అనమాట. ఈ వాల్యూ మనకి 40 ఇచ్చాడు. దీని నుంచి మ్యూ అనేది బయటకొచ్చిద్ది. ఎంత? μ² ఈజ్ ఈక్వల్ టు g అనేది 10 తీసుకుంటే ఎంత? 400 ఇదంతా 20. మ్యూ అనేది 20 వచ్చింది. ఈ 20 గాని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి మాక్సిమం హైట్ అనేది బయటికి వచ్చిద్దనమాట. ఇది 10. హెచ్ వాల్యూ ఆ విధంగా బయటకొచ్చింది. హెచ్ ఎంత? 20 వరకు మాక్సిమం ఇంతవరకు పైకి ఇసరొచ్చనమాట. ఇప్పుడు దీని తర్వాత ఏంటిది? హారిజాంటల్‌గా ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ కేస్ అనేది చూద్దాం. తర్వాత టాపిక్ వచ్చేసరికి హారిజాంటల్ ప్రొజెక్టైల్. ఈ విధంగా కొంత హైట్ నుంచి హారిజాంటల్‌గా ప్రొజెక్ట్ చేసినప్పుడు అది ఎంత రేంజ్‌కెళ్తది? ఓకేనా? టైమ్ టేకెన్ ఇది పడడానికి ఎంత? ఓకేనా? అలాంటివి చూద్దాం అనమాట. అలాగే వెలాసిటీ ఇక్కడికి హిట్ అయ్యేటప్పుడు అది ఎంత వెలాసిటీతో హిట్ అవుతది. అలాంటియన్నీ ఇప్పుడు ఈ కేస్‌లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఆ! ఇదేంటిది ఇది? హారిజాంటల్‌గా ఇలా ప్రొజెక్ట్ చేసినప్పుడు. హారిజాంటల్‌గా ప్రొజెక్ట్ చేసినప్పుడు. ఆ! దీనికొచ్చేసరికి ఏంటిది ఇది? మ్యూ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఎంత? మ్యూ. ఆ! వై డైరెక్షన్‌లో ఉందా? ఏమి లేదు. ఆ! ఎక్స్ 0. వై డైరెక్షన్ ఎంత? -g అనమాట. ఆ! ఇదేంటిది? S ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్. S ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్. ఇప్పుడు నేను y డైరెక్షన్‌లో ఎందుకు? టైమ్ ఎంత పట్టిద్ది? అది కిందకి రీచ్ అవ్వడానికి అనేది కావాలి. హైట్ ఇక్కడి నుంచి ఇసిరుతున్నా. అప్పుడు ఏమైద్ది? హైట్ అనేది ఇక్కడి నుంచి ఇసిరినప్పుడు ఇంకా కిందకెళ్తుంది కాబట్టి ఇది -h గాను ay ఓకే. ఇది 0 ఇది 0 ఇక్కడికొచ్చేటప్పటికి ఏముండిద్ది? హాఫ్ ఇంటూ g t స్క్వేర్. ఇప్పుడు ఏమైతది ఇది? మైనస్ మైనస్ క్యాన్సిల్ అయ్యి 2h/g రూట్ ఓవర్. ఇదేంటిది? టైమ్ ఎంత పట్టిద్ది ఇది? రూట్ ఓవర్ 2h/g అనమాట. ఏది? హారిజాంటల్ ప్రొజెక్టైల్‌లో టైమ్ టేకెన్ ఇక్కడికి రాడానికి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి ఎంత టైం పట్టిద్ది? ఇంత టైం పట్టిద్దనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రేంజ్ అనమాట. రేంజ్ ఏంటిది? అలాంగ్ ది ఎక్స్ డైరెక్షన్. S ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్. ఇదేంటిది? S ఎక్స్ డైరెక్షన్‌లో అన్నీ ఎక్స్. ఇటు దీన్ని ఏం పెట్టుకున్నాం? రేంజ్ r అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాను? r అని రాసుకుంటున్నాను. ux u టైమ్ ఎంత ఇది? రూట్ ఓవర్ 2h/g. ax ఎంత? 0. ఇదెంత? రేంజ్ r ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఒక నంబర్ అనేది తీసుకున్నట్టయితే మ్యూ ఈక్వల్ టు ఒక 40 మీటర్ పర్ సెకండ్ స్పీడ్‌తో వెళ్తుంది. ఎంత? 40 మీటర్ పర్ సెకండ్ స్పీడ్. ఈ హైట్ వచ్చేసరికి ఎంత? ఒక 70 అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఏంటిది ఇది? టైమ్ కావాలి. ఇప్పుడు టైమ్ సేమ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొచ్చిద్ది? t ఈజ్ ఈక్వల్ టు
2 ఇంటూ హైట్ ఎంత 70 బై ఇది ఎంతొచ్చింది ఇది రూట్ 14 ఎంత ఇది? రూట్ 14 అని వచ్చిందనమాట. రూట్ 14. హ్మ్. టైమ్ టేకిన్ ఎంత? రూట్ 14 సెకండ్స్ అనేది వచ్చింది. రైట్. ఆ! తర్వాత ఇప్పుడు వెలాసిటీ అనేది ఏంటిది? వెలాసిటీ వెలాసిటీ ఎట్ ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చేటప్పుడు ఎట్ టైమ్ t ఈక్వల్ టు 1 సెకండ్ దగ్గర ఏ విధంగా ఉంది? వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు vx i క్యాప్ vy j క్యాప్ ఈ విధంగా. vx అంటే ఏ విధంగా తీసుకోవచ్చు? vx ఓకేనా? v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at x x x. vx వాల్యూ ఎంత? ఆ! ఇదే కదా! 40. ఇది 40. ఇదెంత? 0. కాబట్టి Vx కాన్స్టెంట్ ఇదెంత? 40. 40 I క్యాప్. ఇప్పుడు వెలాసిటీ y ఎట్ ఎ టైమ్. ఇంగ y ఇదెంత? ఇది 0. ఇది 0. ఇక మిగిలిందేంటి ఇది? -10 ఇంటూ టైమ్ ఎట్ 1 సెకండ్ దగ్గర కావాలి కాబట్టి Vy ఎంత? -10. అప్పుడు ఇదెంత? ఇది -10 j క్యాప్. ఇప్పుడు వెలాసిటీ ఈ విధంగా వచ్చింది. అంటే ఏంటిది? ఇక్కడికొచ్చేసరికి ఇదొచ్చేసరికి 10 ఇదొచ్చేసరికి 40 ఈ విధంగా ఉంది. ఇది టైమ్ 1 సెకండ్ దగ్గర. సేమ్ నాకు ప్రొజెక్టైల్ కావాలంటే ఇది థీటా ఎలా వచ్చిద్దది? టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ థీటా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/4 ఈ విధంగా యాంగిల్ కూడా వచ్చిద్దనమాట. వెలాసిటీ వచ్చింది. ఇదే విధంగా డిస్ప్లేస్మెంట్ అయినా మనకి తెలుసుకోవచ్చు. ఏంటిది ఇది? డిస్ప్లేస్మెంట్. S ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్. డిస్ప్లేస్మెంట్ కావాలి. ఇప్పుడు ఏంటిది? S ఈజ్ ఈక్వల్ టు i క్యాప్ j క్యాప్. ఫస్ట్ x కావాలనుకుంటే x పొజిషన్ ఈ విధంగా సపరేట్ చేసుకోవడం. అదే y కావాలనుకుంటే sy ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్. ఇక్కడ y ఉంది కాబట్టి అన్నిటికీ y టర్మ్స్ రాసుకున్నట్టయితే ఏం తెలుసు మనకి? ax అనేది 0. ఇది ax 0, uy 0. ఎట్ 1 సెకండ్ దగ్గర ఇదంతా 40 ఇంటూ 1 సెకండ్. ఇది sx ఈక్వల్ టు 40 అని వచ్చింది. అదేవిధంగా sy ఎంత వచ్చింది? ఇది వచ్చేటికి 10 ఎట్ 1 సెకండ్. ఎంత వచ్చింది? ఇది -5. sy ఎంత? 5. ఈ విధంగా s ఈజ్ ఈక్వల్ టు 40 i క్యాప్ -5 j క్యాప్. ఇప్పుడు ఏమొచ్చింది? ఇది పొజిషన్ వచ్చింది, వెలాసిటీ వచ్చింది. ఈ విధంగా ఎనీ టైం ఏంది ఎక్కడ ఏ టైం దగ్గర వాల్యూ సబ్మిట్ చేసుకుంటే మనకి పొజిషన్ వచ్చింది, వెలాసిటీ వచ్చింది. ఇప్పుడు ఇదేంటిది? ఇది హారిజంటల్ ప్రొజెక్టైల్ చూసాం. ఓకే. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇప్పుడు తర్వాత టాపిక్ ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ అన్నమాట. అంటే బాడీని ప్రొజెక్టైల్ చేసినప్పుడు, ఇసిరినప్పుడు అది మొత్తం అది పాత్ ట్రావెల్ అయ్యే మొత్తం ఆ దారిని ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ. ఇది వచ్చేసరికి y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఈ ఫామ్‌లో ఉంటది. y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఫామ్‌లో ఉంటది. ఫస్ట్ కేసు ఏంటిది? గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ కేసు చూద్దాం. ఫస్ట్ కేస్ వచ్చేసరికి ఏంటిది? ఇది గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ కేస్. గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ కేస్. ఈ కేసులో ఏంటిదది? ఈ కేసులో వచ్చేసరికి ఇక్కడ రాయాలి. ఇలా ఉంది. ఈ కేసులో. ఇది వచ్చేసరికి ఏంది? థీటా. ఇది u అనే స్పీడ్, ఇది r రేంజ్, హైట్. ఇప్పుడు వచ్చేసరికి s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్. ఎలాగని ఉంచినట్లయితే ఇది ఎంత దూరం వెళ్ళింది? ఇది x అని రాసుకుంటే
ఇది తర్వాత వచ్చేసరికి ఏంటిది ఇది ఏఎక్స్ అనేది లేదు కదా దీనికి. ఏంటిది దీని కండిషన్ ఏఎక్స్ ఈక్వల్ టు 0 యాక్సలరేషన్ వై ఇదేమో -g. యు వచ్చేసరికి ఏంటిది యు ఇన్ ఎక్స్ డైరెక్షన్ యు కాస్ థీటా గాను, యు ఇన్ వై డైరెక్షన్ యు సైన్ థీటా గాను మనకి తెలుసనమాట. గ్రౌండ్ టు గ్రౌండ్‌లో. ఆ విధంగా నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు యు కాస్ థీటా టీ. దీని నుంచి టీ ఏమొచ్చిద్ది ఇది ఎక్స్ బై యు కాస్ థీటా అని రాసుకోవచ్చు. అదే విధంగా s ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఈటీ స్క్వేర్ ఇన్ వై డైరెక్షన్ చేసినట్లయితే వై, వై, వై డిస్ప్లేస్మెంట్ వై డైరెక్షన్ వై. ఇప్పుడు ఏ టర్మ్ 0, ఏ టర్మ్ కూడా 0 లేదు. జస్ట్ రాసుకోవడమే. యు సైన్ థీటా ఇంటూ టీ మైనస్ జీ టీ స్క్వేర్. మనకి టీ ఈక్వల్ టు ఎక్స్ బై యూ కాస్ థీటా ఉంది కదా, అది సబ్స్టిట్యూట్ చేసుకుంటే టీ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను ఎక్స్ బై యూ కాస్ థీటా జీ బై 2 ఎక్స్ స్క్వేర్ యూ స్క్వేర్ ఏంటిది కాస్ స్క్వేర్ థీటా. టీ ప్లేస్ లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక అయిపోయింది అనమాట. ఏమొచ్చింది ఇది యు క్యాన్సిల్, సైన్ థీటా బై కాస్ థీటా మనకు తెలుసు ఎక్స్ టాన్ థీటా, ఎక్స్ టాన్ థీటా. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మిగిలింది ఇది ఇదేంటిది జీ ఎక్స్ స్క్వేర్ బై సేమ్ అటాక్ రాసేస్తున్నాను 2 యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు నేను ఎక్స్ టాన్ థీటాని కామన్ తీసినట్లయితే ఏమైంది ఇది ఈ ప్లేస్లో 1 మిగిలిద్ది. మొత్తం టర్మ్ కామన్ తీసినట్లయితే ఇక్కడ వచ్చేసరికి ఏమి మిగిలిద్ది ఎక్స్ స్క్వేర్ జీ స్క్వేర్ బై 2 యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఎక్స్ థీటాని కామన్ తీస్తే ఏమైంది ఇది ఎక్స్ టాన్ థీటా ఏమైంది ఏంటిది ఇది ఎక్స్ టాన్ థీటా ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడైతే ఎక్స్ టాన్ థీటా ఉందో అక్కడ ఏమేమి రాసుకోవచ్చు సైన్ థీటా బై కాస్ థీటా రాసుకోవచ్చుగా. ఏంటిది సైన్ థీటా బై కాస్ థీటా, సైన్ థీటా బై కాస్ థీటా. ఇప్పుడు నేను సింప్లిఫై చేస్తే ఒక కాస్ థీటా క్యాన్సిల్. అప్పుడు ఇంకేం మిగిలింది ఇది 2 సైన్ థీటా కాస్ థీటా అంటే సైన్ 2 థీటాగా రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు ఇక్కడ సైన్ 2 థీటాగా ఇక్కడ రాస్తాను సైన్ 2 థీటా, సైన్ 2 థీటా ఈ రిజల్ట్ అనేది గుర్తుంటే అది ఈజీగా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ రిలేషన్ అంటే ఈ రిలేషన్ ఒకటి ఉంటే సరిపోయింది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం అనమాట. రేంజ్ ఇలా ఇచ్చిన దాని దగ్గర నుంచి ఇప్పుడు ఇచ్చింది ఏమి ఇచ్చాడు ఇది y ఈక్వల్ టు 2x మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఈ ఫామ్లోకి మార్చాలంటే ఏంటి 2x కామన్ తీస్తే ఇంకా అప్పుడు ఏమి మిగిలింది 1 బై ఇదేమైంది ఎక్స్ బై 4 ఈ విధంగా వచ్చింది. ఈ 2x అంటే ఏంటిది 2x ఇక్కడ 4 అంటే రేంజ్ అని. ఇప్పుడు దీని నుంచి ఆర్ ఈక్వల్ టు 4 అని ఒక వాల్యూ వచ్చేసింది. ఆర్ అంటే ఏంటిది ఇది రేంజ్ ఆర్ ఈక్వల్ టు 4 అని వచ్చింది. ఇంకేముంది ఇది ఎక్స్ టాన్ థీటా ప్లేస్లో ఏముంది ఇది టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు. టాన్ థీటా ఈక్వల్ టు 2 అని ఇచ్చాడంటే జామెట్రీ నుంచి మనకి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. అప్పుడు ఇది ఎంత అయింది ఇది √5 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటి నుంచి ఇంకేం తెలుసు మనకి రేంజ్ ఆర్. గ్రౌండ్ టు గ్రౌండ్ లో రేంజ్ ఫార్ములా ఏంటిది ఇది రేంజ్ వచ్చేసరికి యూ స్క్వేర్ సైన్ 2 థీటా బై జీ. సైన్ 2 థీటా ఎట్లా రాసుకోవచ్చు యూ స్క్వేర్ సైన్ థీటా కాస్ థీటా ఈ విధంగా రాసుకోవచ్చు. దీని నుంచి సైన్ థీటా అంటే ఎంత వచ్చింది ఇది సైన్ థీటా అంటే 2/√5 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/√5. ఈ వాల్యూ ఇక్కడ కానీ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి రేంజ్ ఈక్వల్ టు 4 మ్యూ స్క్వేర్ మ్యూ వాల్యూ అనేది బయటకు వచ్చింది అనమాట. ఇది వచ్చేసరికి ఎంత ఇది 2/√5 ఇది వచ్చేటికి 1/√5 ఇది 10 √5 ఎంత ఇది 5 అవుతుంది.
క్యాన్సిల్ అయిపోద్ది. ఇదంతా 5. ఇది వచ్చేసరికి ఎంత అయిద్ది ఇది మ్యూ స్క్వేర్. ఇది వచ్చేవాడికి 50. 5 × 10 50. మ్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √50 అనమాట. మ్యూ వాల్యూ ఎంత √50 వాల్యూ వచ్చింది. వెలాసిటీ యూ వాల్యూ 50 అని వచ్చింది. ఇప్పుడు దీని నుంచి మొత్తం టైం టేకెన్ టు ప్రొజెక్టైల్ టీ టైం ఎంత టైం వచ్చేసరికి ఇంకేమని అడిగాడు ఇది రేంజ్ వచ్చింది. ఇది వచ్చింది హైట్ కావాలి. హైట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. ఇదంతా 50 సైన్ స్క్వేర్ థీటా ఇదంతా ఇది 2 హోల్ స్క్వేర్ కదా, ఇది 4/5 2 ఇంటూ ఎంత ఇది 2 మీటర్స్ అనమాట. హైట్ ఎంత 2 మీటర్స్. హైట్ 2 మీటర్స్, రేంజ్ వచ్చేసరికి 4 మీటర్స్ వచ్చిందన్నమాట. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి ఇంకో మెథడ్ కూడా ఇది వచ్చేసరికి ప్యూర్గా మ్యాథ్స్ అనమాట. ఇది ఈక్వేషన్ ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. ఇదేంటిది ఇది ఎలా ఉంది కదా, దీన్ని తీసేస్తే ఈక్వేషన్ నుంచి ఇది సాల్వ్ చేసుకుంటే వెళ్ళొచ్చు అనమాట. ఇదేంటిది ఇది ఇలా ఉంటది కదా, ఎట్ x = 0 రైట్. ఇది వచ్చేసరికి హైట్. y ఏమి ఇచ్చాడు y = 2x - x²/2. ఇటు వచ్చేసరికి ఇది y ఇది x. ఇనిషియల్గా ఏంటిది x, y ఎలా ఉంది, ఇది 0, 0 x0 y0. ఇప్పుడు y అనేది 0 ఎప్పుడెప్పుడు పాసిబుల్ అవుతుంది 2x - x²/2. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది 2x = x²/2. x క్యాన్సిల్, x ఎంత 4. x = 4 దగ్గర పాసిబుల్ అవుతుంది. అంటే ఏంటిది ఇక్కడ x = 4 దగ్గర y అనేది 0. అంటే ఏంటిది దీన్ని బట్టి రేంజ్ = 4 మీటర్స్ అనేది వచ్చేసింది. రేంజ్ = 4 మీటర్స్ అని తెలిసింది. ఇప్పుడు స్లోప్ అనమాట. స్లోప్ అంటే ఏంటిది dy/dx. y = ఎంత ఇచ్చాడు, దీని నుంచి స్లోప్ ఎంత వచ్చింది, ఇది 2x²/2. ఇప్పుడు ఏమొచ్చింది దీని స్లోప్ అనేది 0. ఏంటిది స్లోప్ అనేది 0. ఏంటిది dy/dx. dy/dx = 0 అట్ మాక్సిమం hmax దగ్గర పాసిబుల్ అవుతుంది. ఇదేంటిది దీని నుంచి x = 2 అనమాట. ఎట్ x = 2 దగ్గర స్లోప్ 0 అంటే hmax ఎక్కడ x = 2 వద్ద అవుతుంది అనమాట. రైట్. ఈ విధంగా సెకండ్ మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు. రేంజ్ వచ్చేసింది. హైట్ దీనిలో ఇప్పుడు నాకేంటిది x ఎట్ x = 2 దగ్గర y ఎంత అంటే హైట్ అనమాట. దీనిలో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఏమొచ్చింది, ఇది 2 × 2 2²/2. ఇదంతా 4 - 2 ఇదంతా 2. y ఏంటిది x 2 దగ్గర y అనేది 2. అంటే దీని వాల్యూ ఎంత 2 మీటర్స్ అనమాట. రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, ఇది హారిజంటల్ ట్రాజెక్టరీ. ఏంటిది ఇది హారిజంటల్ గా ప్రొజెక్టైల్ చేసినప్పుడు అప్పుడు అది పాత్ అయ్యేది ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఇదేంటిది హారిజంటల్ ప్రొజెక్టైల్. ఇది వచ్చేసరికి పార్టికల్ ఎలా వచ్చింది. ఇప్పుడు దీని కండిషన్స్ ఏంటిది µx మ్యూ ఇన్ y డైరెక్షన్ లేదు, x 0 వైలో -g ఈ కండిషన్స్. ఇప్పుడు దీని కానీ ఈక్వేషన్ రాసుకున్నట్లయితే ఏ విధంగా వచ్చింది s = ut + at². ఫస్ట్ అలాంగ్ ది x డైరెక్షన్ రాసుకుందాం. ax 0 ఇటు వచ్చేసరికి x అనుకుందాం. ఇది ఎంత దూరం వెళ్ళిందో ఇది x అనుకుందాం. ఇది వచ్చేటికి హైట్ y, x ఎంత t. దీని నుంచి t ఎంత x/μ. సెకండ్ ఈక్వేషన్ అలాంగ్ ది
వై డైరెక్షన్ రాసుకున్నట్లయితే s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ వై డైరెక్షన్‌లో ఇది y అనుకుంటే uy ఇదంతా ఈ టర్మ్ 0 ఇక మిగిలిందేంటి మైనస్ g/2 t స్క్వేర్. t ప్లేస్‌లో ఏం రాసుకోవచ్చు x స్క్వేర్ బై u స్క్వేర్ g/2 ఇది. ఏంటిది రైటింగ్ ది y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x దీన్నే ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ కదా ఇది. ఇది వచ్చేసరికి ఈ విధంగా. ఇప్పుడు ఒక ఈక్వేషన్ చూసి ఏంటిది ఎక్స్, వై రిలేషన్ చూసి అది ఏ టైప్ ఆఫ్ ఇదనేది ఈజీగా మనం తెలుసుకోవచ్చు. అదెలా అంటే ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏంటిది ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఆ! ఇందాక చూపించినట్టుగా y ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ x స్క్వేర్ బై 4 సంథింగ్ ఈ విధంగా ఉంది. అప్పుడు ఏంటిది ఇది ఇలా ఉన్నప్పుడు ఇదన్నమాట. ఏంటిది ఈ టైప్ ఆఫ్ అనమాట. అదే ఈ టర్మ్ లేకుండా ఏంటిది ఈ టర్మ్ లేకుండా మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 4 ఇలా ఇచ్చాడనుకో అప్పుడు అదేంటి అది ఈ టైప్ ఆఫ్ అనమాట. ఆ! అలా కాకుండా ఇప్పుడొచ్చేసరికి ఇక్కడ మైనస్ కాకుండా అక్కడది ఇన్వర్టెడ్ ఇప్పుడొచ్చేసరికి పాజిటివ్ ఏదైనా ఇచ్చాడనుకో పాజిటివ్ ఎక్స్ ప్లస్ వై ఎక్స్ స్క్వేర్ బై 4 ఈ విధంగా ఇచ్చాడనుకో అప్పుడేంటిదది ఈ విధంగా అనమాట. ఈ విధంగా ఇచ్చినట్టు. ఇచ్చిన ఈక్వేషన్ బట్టి అది ఏ టైప్ ఆఫ్ అనేది తెలుసుకోవడానికి బావుంటది. ఇక్కడ మైనస్ వచ్చినట్టయితే ఇలా ఓకేనా? మైనస్ ఇక్కడ కొంచెం ముందు ఏదో ఒక టర్మ్ వచ్చినట్టయితే ఫుల్ ఈ విధంగా వచ్చేది. ఇది గాని లేకపోతే ఏమైతది? ఓన్లీ ఈ విధంగా అనమాట. రైట్.